సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. స్థానికంగా 5 అంశాలపై ఫిర్యాదులు అందాయని విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు, సెంబెనికుంట చెరువు మరియు గోల్డెన్ కీ ప్రాంతాల్లోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. గత 9 రోజులుగా ధర్నా చేస్తున్న అమీన్పూర్ చెరువు ముంపు బాధితులతోటి మాట్లాడారు. అనంతరం హెచ్ఎంటీ కాలనీ, పద్మావతి నగర్ కాలనీలను సందర్శించారు. అనంతరం గోల్డెన్ కీ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమీన్పూర్ పెద్ద చెరువు సుమారుగా 95 ఎకరాలు ఉండేదని, కానీ అలుగులు మూసివేయడంతో జరగడంతో నీరు పోవడానికి వీల్లేక మా ఫ్లాట్స్ అన్ని మునిగిపోయినట్లుగా సమాచారంతో పరిశీలించడం జరిగిందని, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు. తర్వాత పద్మావతి నగర్ కాలనీ, గోల్డెన్ కీ, హెచ్ఎంటీ కాలనీలోని పార్కు స్థలం కబ్జా అయినట్లు ఫిర్యాదులు అందడంతో పరిశీలించామని, వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సెంబెనికుంట పరిసర ప్రాంతాల్లో కబ్జా జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, విచారణ చేపట్టి సాధ్యమైనంత తొందరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి తగిన చర్యలు చేపడతామన్నారు. ఒకవేళ కనుక మామూలు వేరున్నా కానీ కూడా అది నార్మల్ గానే మనం వాళ్ళు ఉన్నా కానీ కూడా డిస్టర్బ్ అయితే అది పోతుండేది, నాలా వరకు ఉండేది అంతే. ఇప్పుడు అన్ని చోట్ల అదే కదా చెరువు. అంటే ఇది ముయ్యటం వల్ల అనేది నేను అది ఎవరికి లాభం అనేది నాకు అర్థం కావట్లేదు. అది ఇప్పుడు మొన్న ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు, సిఈ ధర్మ మొత్తం వాళ్ళ టీం అంతా ఇరిగేషన్ మొత్తం ఆఫీసర్స్ వచ్చి అక్కడ ఈ విజయ చేపర్స్ చూడండి, దాన్ని ఎదుర్కొంటూ ఎప్పుడు వస్తూనే ఉన్నాను సార్. ఇదే సార్, ఇదే పాయింట్ పోయినసారి కూడా ఇదే పాయింట్ కలిసాము. బండి గేట్ బంద్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే దాని వెళ్ళేటటువంటి ఛానల్ కబ్జా అవడం ఇంకొకటి ఉంటుంది. మెయిన్ నాలాలు ఉండాలి సార్, చెరువు నాలా లేకపోతే చెరువు అంటే ఇది ఒక పరంగా ఇది రిజర్వేర్ లాగా, అంటే ఒక చిన్న డ్యామ్ బండ్ లెక్క తయారైంది. బండ్ లెక్క తయారై ఇది హైట్ లేదు. అంటే మీరు ఇప్పుడు వేరు లేదు, అలుగు లేదు, అలుగు లేదు, నెక్స్ట్ మీకు ఒక రకంగా ఇది దీనికి ఎఫ్టీఎల్ అనేది ఏముంటుంది, ఇక ఎంత అంటే అంత అన్నట్టు.